హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. నేను ఈరోజు క్రంచీ బూందీ మిఠాయి చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, బెల్లం, యాలుకలు, కొంచెం సోడా, తినే సోడా. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క కప్పు, ఒకటికి ఒకటి కప్పు, నేను రెండు కప్పులు యాడ్ చేశాను. ఇలా మిశ్రమాన్ని కలుపుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి, లోతు బాండి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా కాగిందో లేదో చూసుకోండి. కాగింది కదా. మా దగ్గర అయితే ఇలా బారు గెరుటుంది, ఎందుకంటే సెగ కొడుతుంది కదండి ఆయిల్కి, పైకి బాగా మనం పెట్టలేకపోతాం. అదే ఇట్లా బారుగా ఉందనుకోండి, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని మేము ఇలా తీసుకున్నాం అనమాట. సో ఇలా కన్సిస్టెన్సీ పిండి ఇలా ఉండాలండి. తిక్కుగా ఉంటే దిగదు, లూజ్గా ఉంటే ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది అనమాట. ఈ కలర్లో వచ్చింది కదా, గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు బూందీని అనేది ఇలా తీసుకోవాలి. ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుకొని ఇలా తీసేసుకున్నామంటే క్రంచీ క్రంచీ బూందీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా బూందీలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం కొలత ఎలా అంటే, ఒక బౌల్ తీసుకుంటే, ఏదైనా ఒక బౌల్తో 1 కప్పు బెల్లానికి 3 కప్పులు బూందీ వేసుకోవాలన్నమాట. అది బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ స్వీట్నెస్ ఉండదు, మరి చప్పగా ఉండదు. కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే 1 కప్పుకి 3 కప్పులు బూందీకి 1 కప్పు బెల్లం. మేమైతే ఆంధ్ర నుంచి, నల్లగా ఉంటుంది మా బెల్లం, ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాము. అక్కడ బెల్లం బట్టీల దగ్గర నుంచి. టేస్ట్ అయితే బాగుంటుంది, కలర్ కొంచెం అట్లా ఉంటుంది. ఒక 3/4 గ్లాస్ అలా వాటర్ పోసి మనం తాగే గ్లాస్తో ఇలా మొత్తం కరిగేదాకా ఉంచుకోవాలి. మొత్తం బెల్లం కరిగిపోయింది కదా, ఏమైనా డస్ట్ అలా ఉందేమో అనుకుని కొంచెం వడగట్టుకుంటే ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. బెల్లంలో అతుక్కుని ఉంటాయి కదా. సో అలా ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, ఏమైనా డస్ట్ ఉన్నా దానిలోకి వచ్చేస్తుంది. ఇలా వడగట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా గిన్నె బౌల్ కడుక్కొని మళ్ళీ సేమ్ అదే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ పాకం మొత్తం. ఇప్పుడు ఈ పాకంని పొయ్యి మీద పెట్టి అది పాకం అవుతూ ఉంటుంది. ఈలోపు మన తాంబూలాలు ఉంటాయి కదండి, ఆ తాంబూలం లాంటివి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం మిఠాయి వేసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు అతుక్కోకుండా, ముక్కలైపోకుండా ఉండడానికి ఇట్లా పాకం వచ్చిందో లేదో బాగా మరుగుతుంది కదా, చూద్దాం. వేయగానే కరిగిపోకుండా ఇలా 2 చేతులు వేలిలా అన్నప్పుడు దగ్గరికి ఉండేటట్టు ఉంటే ఇది సరైన పాకం అండి. మరి గట్టిగా ఉన్నా బాగుండదు, లేతగా ఉన్నా బాగోదు. ఇప్పుడు యాలక్కాయల పొడి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది మనకి. సో ఈ పాకాన్ని దించేసుకుని దీనిలో ఆ బూందీని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం పాకం అంతా బూందీలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇందాక మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా అక్కడ సైడ్కి, తాంబూలం ఇలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందా నెయ్యి రాసి పెట్టుకున్న తాంబూలంలో ఇలా వేసి వదిలేయకూడదండి, ఇట్లా కొట్టాలి. కొడితేనే అది బిగుసుకుంటుంది. బిగుసుకుని కొంచెం ఆరగానే మనం ఏ షేప్ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు షేప్ ముక్కలు కోసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చేతితో కూడా తుప్పుకోవచ్చు. ఇలా మేము తీసుకున్న క్వాంటిటీ అయితే ఇలా 2 ప్లేట్స్ అయింది. కొంచెం ఆరినాక రివర్స్ చేసి ఇట్లా పేపర్ మీద కొడితే వచ్చేస్తుందండి, ఓపెన్ అయ్యి ఊడిపోయి వచ్చేస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, క్రంచ్ కరకరా అంటుంది, యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా కొంచెం తక్కువ వేసుకుని చేసుకుంటే, ఇంట్లో చేసింది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఇటువంటి హోమ్లీ ఫుడ్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ మూమెంట్స్. థ్యాంక్ యూ.